హాయ్ హలో వెల్కమ్ టు స్మితా కిచెన్. ఈరోజు చికెన్ కర్రీ చేద్దాం. పొయ్యి ముట్టించి కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. 1/2 kg చికెన్కి 3 పావుల ఆయిల్ పోసుకొని బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగాలు 2, యాలక్కాయలు 2, బిర్యానీ ఆకు 2 కలుపుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి ఒక 3 మంచిగా ఫ్రై అవ్వాలి. అవి మంచిగా ఫ్రై చేసుకొని మంచిగా కలర్ రావాలి. చికెన్ కలిపి పెట్టుకోవాలి. అన్నీ ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పెరుగు వేసుకొని మసాలాలన్నీ మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచిగా ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసి ఉల్లిపాయలన్నీ ఫ్రై అయిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ వేసి మంచిగా కలుపుకోవాలి. మాడకుండా మంచిగా సిమ్లో పెట్టి మంచిగా మగ్గనివ్వాలి. కలుపుతూ చూసుకుంటూ కలుపుతోండి. మూత పెట్టుకొని మంచిగా ఇట్లా కుత అన్న కొద్దీ మంచిగా గ్రేవీ తయారవుతుంది. అందులోనే మంచిగా కలుపుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత పోసుకోండి. లేదంటే ఇట్లనే మంచిగా ఫ్రై లెక్క చేసుకుని ఇట్లనే బాగుంటుంది. మీకు కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం ఆ చిన్న గ్లాసు ఇట్లా వాటర్ పోసుకోండి. లేదంటే ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ పైన వాటర్ కూడా ఉంచుకోవచ్చు. టమాటా వేయలేదు, పెరుగు వేసిన కాబట్టి. చూడు ఎంత చక్కగా గుమగుమ మంచి స్మెల్ వస్తుంది. ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్ అంత మసాలా వేసుకొని కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని మీకు ఇంత గ్రేవీ చాలు అనుకుంటే ఆఫ్ చేయంటాం. కర్రీ ఇంత గ్రేవీ మాకు కావాలి అనుకుంటే ఇట్లనే ఆఫ్ చేసుకోవచ్చు. ఇంతవరకు చాలు అనుకుంటే. లేదు ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే బాగుంటుంది. మీకు నీళ్ళు ఇట్లా కావాలంటే గిన్నె పెట్టి ప్లేట్ మీద వాటర్ పోసుకుంటే మంచిగా ఉడుకుతుంది. అప్పుడప్పుడు తీసి మంచిగా కలుపుకుంటూ కొత్తిమీర, పుదీనా వేసుకొని పెరుగు వేసినాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ కర్రీ. దోశకైనా, చపాతీకైనా, బగారా రైస్లోకైనా, వైట్ అన్నానికైనా బాగుంటుంది.
పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత